ఉన్నత చదువులు చదివిన వారు కూడా జీవితంలో ఆనందం కోసం అన్వేషిస్తూ ఉంటారు. రోజు కూలీ చేసుకునే వ్యక్తి కూడా ఉన్న దాంట్లోనే అదే ఆనందం కోసం ప్రయత్నిస్తాడు. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఆనందం దొరుకుతుంది. కొందరి ఆనందం కోసం చేసే అన్వేషణ ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది. పూజించే దేవుడు ఎవరైనా కావచ్చు, కానీ అన్నింటికీ మూలం ఒక్కటే, అదే ఆనందం. కొందరు అన్నీ త్యజించి కేవలం భక్తితో మాత్రమే బతికేస్తారు. అందులోనే తెలియని లోకానికి వెళ్ళిపోతారు. ఎప్పుడు దైవ ధ్యాసలోనే ఉంటారు. మన దేశంలో ఈ తరహా సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన వేడుక మహాకుంభమేళ. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇది కొనసాగుతోంది. మహాకుంభమేళాలో అనేక రకాల ప్రజలు కనిపిస్తూ ఉంటారు. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు కోట్లాది మంది భక్తులు ఈ ఉత్సవానికి తరలి వస్తున్నారు. మహాకుంభమేళాలో నాగసాధువుల రాక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మతపరమైన వేడుకలో నాగ సాధువులు, అఘోరీలు ఇలా మిగతా సమయాల్లో బయటకి కనిపించని ఎంతో మందిని చూడొచ్చు, కలవచ్చు. గొప్ప గొప్ప చదువులు చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా జీవితంపై వైరాగ్యమో, సత్యాన్వేషణ కోసమో ఇలా ఆధ్యాత్మికత వైపు వెళ్తూ ఉంటారు. జీవితంలో అన్నీ వదిలేసి కేవలం భక్తితో మాత్రమే ముందుకు వెళ్తారు. జీవితంలో చివరకు మిగిలేది ఏమి లేదని చెప్పకనే చెబుతూ ఉంటారు. మన దేశం నుంచే కాదు, అభివృద్ధి చెందిన అనేక దేశాల నుంచి మన దేశానికి భక్త జనులు క్యూ కడుతున్నారు. యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారిన్ పావెల్ జాబ్స్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు హాజరయ్యారు. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు లోనయ్యారని సమాచారం. అఖాడాకు చెందిన కైలాసనందగిరి మహారాజ్ ఆమెను తమ కూతురు లాంటి, అంటే బిడ్డగా భావిస్తూ ఆమెకు కమలా అని పేరు నిర్ణయించారు. ఆమె ఆ హిందూ పేరును కూడా స్వీకరించారు. ప్రయాగ్రాజ్ పుణ్యక్షేత్రంలో గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమం ఇప్పుడు జన సందోహాన్ని తలపిస్తోంది. గత 3 రోజుల్లో సుమారు 5 కోట్ల మంది వరకు భక్తులు, సాధువులు పవిత్ర స్నానం ఆచరించారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొన్న మకర సంక్రాంతి సందర్భంగా దాదాపు 1,75,00,000 మంది భక్తులు అమృత్ స్నాన్ అని పిలువబడే పవిత్ర స్నానం చేశారు. రాబోయే 6 వారాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళాకు హాజరు కావాలనుకునే వాళ్ళు ఎవరికి వారు ఆన్లైన్లో వివరాలు తెలుసుకుంటూ తమ ప్రయాణాల్ని మొదలుపెట్టారు. ప్రయాగలో వసతి కోసం భారీగానే ఖర్చు పెట్టాల్సి వస్తోందని భక్తులు అంటున్నారు. తొలి రోజే ప్రపంచ రికార్డు సాధించిన మహాకుంభమేళాలో పాల్గొనడం కోసం జనం ప్రవాహంలా తరలి వస్తున్నారు. ప్రయాగ్రాజ్ వస్తున్న యాత్రికుల కోసం ప్రభుత్వమే కాకుండా నదీ తీరాల్లో ప్రైవేటుగా కూడా ఎక్కువగా పెద్ద ఎత్తున వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ వసతి సదుపాయాల అద్దె మాత్రం భారీగానే ఉంది. ఒక లగ్జరీ టెంట్కు ఒక రాత్రికి సుమారు 1,00,000 వరకు రెంట్ ఉంది. అవి కాకుండా నగరంలోని హోటళ్లలో ఒక రాత్రి రూమ్ రెంట్ సుమారు 20,000 వరకు ఉంది. అయితే ఐఆర్సిటిసి టెంట్ సిటీలో మాత్రం సరసమైన ధరలకే వసతి లభిస్తోంది. ఇక్కడ రేట్లు రాత్రికి, అంటే ఒక్క రాత్రికి 1,500 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఈ వెబ్సైట్ ఎప్పుడూ విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఎదుర్కొంటూ క్రాష్ అవుతోంది. లగ్జరీ క్యాంపింగ్ లేదా గ్లామరస్ క్యాంపింగ్ వ్యాపారంలో అల్టిమేట్ ట్రావెలింగ్ క్యాంప్ టియుటిసి తన సగం నివాస్ ప్రయాగ్రాజ్ క్యాంప్ నైట్లో దాదాపు 40 లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేసింది. మహాకుంభమేళాలో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం ఇది 3వసారి. ఈ టెంట్లలో సూట్ బాత్రూమ్లు, వేడి నీరు, ఆన్ సెట్ రెస్టారెంట్, అట్ ది సేమ్ టైం ఇంకా చాలా ఉన్నాయి. ఈ క్యాంప్ సైట్లో వసతి ఒక రాత్రికి 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ తారలు, హెచ్ఎన్ఐలు, సిఇఓలు, ఎన్ఆర్ఐలు ఈ వసతులు ఉపయోగించుకుంటున్నారు. మేక్ మై ట్రిప్ లాంటి కొన్ని ఆన్లైన్ ట్రావెల్ వెబ్సైట్లు మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ ప్యాకేజీలో 3 రాత్రులు 4 రోజుల కుంభమేళా ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఇవి ఒక్కొక్కరికి 28,695 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో 4 స్టార్ హోటల్లో బస, ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్, కుంభమేళా గైడెడ్ టూర్, త్రివేణి సంగమం, ఖుస్రోబాగ్ సందర్శన ఉంటాయి.
కుంభమేళా షాహీ స్నాన్ అనే మరో ప్యాకేజీలో 4 స్టార్ హోటల్లో ఉండే వసతి, రౌండ్ ట్రిప్ ఫ్లైట్స్, ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్, ఎంపిక చేసిన భోజనం అందులో అందుబాటులో ఉంటుంది. మొత్తానికి ఇక్కడ వేలల్లో లక్షల్లో వసతి గృహాల సౌకర్యాలు లభిస్తున్నాయి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా సందడిని ఆకాశం నుండి చూస్తే అద్భుతంగా ఉంటుందని యూట్యూబర్స్ అందరూ కూడా నిరూపిస్తున్నారు. ఆఫ్ కోర్స్ మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. ఎవరికి వారు తమదైన పద్ధతిలో కుంభమేళా విశేషాలను చూపించేందుకు అత్యాధునిక కెమెరాస్, డ్రోన్లను ఉపయోగించి ఆ దృశ్యాలను బంధించి నెటిజన్లకు అందిస్తున్నారు. కుంభమేళాలో కనిపించే రద్దీ ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో మనం ఈ వీడియో దృశ్యాల్లో చూడొచ్చు. జనసంద్రంగా మారిన ప్రయాగ్రాజ్ నగరం ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకకు వేదికయ్యింది. నిత్యం లక్షలాది మంది కుంభస్థానానికి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. డ్రోన్ కెమెరాస్తో తీసిన ఫోటోలు, వీడియోలు మహాకుంభమేళా గొప్పతనాన్ని, భక్తుల రద్దీని చూపిస్తున్నాయి. స్వచ్ఛమైన గంగానది నీటిలో స్నానం చేయడానికి భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమం ప్రస్తుతం చాలా రద్దీగా మారింది. భక్తులు గంగానదిలో పడవలపై ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. రంగురంగుల ఈ పడవల్లోనే భక్తులు సంగమానికి వెళ్తున్నారు. నదిలో స్నానం చేసిన ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం, నమ్మకం కనిపిస్తున్నాయి. మహాకుంభం కేవలం ఒక మతపరమైనటువంటి కార్యక్రమం కాదు, అదొక అద్భుతమైన అనుభూతి అంటున్నారు ప్రయాగకు వచ్చినటువంటి విదేశీయులు. అందుకు తగ్గట్టే మహాకుంభం ప్రాంతంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. భక్తుల భద్రత కోసం వేలాదిగా పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రయాగ్రాజ్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతోంది. ఎందుకంటే అక్కడ అరుదైన మహాకుంభమేళా జరుగుతోంది. జనవరి 14న 1.5 కోటి మందికి పైగా భక్తులు ఈ సంగమంలో పుణ్యస్నానం చేశారు. కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు ఉంటుంది. ఇక్కడ కుంభమేళాతో పాటు పలు ఇతర ప్రదేశాలను కూడా తప్పకుండా చూడాలని చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. శృంగవేరపూర్ గ్రామం ఒక ఆఫ్ బీట్ గమ్యస్థానం. ఇది ప్రయాగకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడే శ్రీరాముడు వనవాస సమయంలో గంగానదిని దాటారని నమ్మకం. గ్రామంలోని పురాతన శిథిలాలు, నిషాదరాజుకు అంకితం చేయబడిన ఆలయాన్ని చూడవచ్చు. ప్రయాగ్రాజ్లోని ఆనంద్ భవన్ దగ్గర సముద్ర కూపం ఉంది. ఈ బావి పౌరాణిక మహాసముద్రంతో అనుసంధానించబడి ఉందని చెబుతారు. సముద్ర మథనం సమయంలో ఈ బావి ఏర్పడిందని నమ్ముతారు. అందుకే నేటికి ప్రజలు దీన్ని చూడ్డానికి వస్తూ ఉంటారు. దాస్గంజ్లో ఉన్న ఉల్టా కిలా దాని రహస్యమైనటువంటి నిర్మాణంకు ప్రసిద్ధి చెందింది. దీన్ని విరుద్ధమైన పద్ధతిలో నిర్మించారు. భిన్నంగా ఉండేది ఏదైనా చూడాలనుకున్న వారు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ప్రదేశం చరిత్రను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ప్రయాగ్రాజ్లో మొఘల్ కాలంలో నిర్మించిన ఖుస్రోబాగ్ కూడా పర్యాటకులకు చాలా ఇష్టమైనటువంటి ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడ సంక్లిష్టమైన నిర్మాణ శైలితో పాటు ప్రశాంతమైన సమయాన్ని గడపవచ్చు. ఇక్కడ అనేక రకాల అరుదైన పూల జాతులను కూడా చూడవచ్చు. ప్రయాగ్రాజ్ కోటను చూడడానికి వస్తుంటే భరద్వాజ ఆశ్రమాన్ని మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే మహర్షి భరద్వాజ నివసించి విద్యను బోధించారు. ఇది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, అట్లాగే గొప్ప చరిత్ర కలిగిన ప్రశాంతమైన ప్రదేశంగా పేరు మోసింది. అలాగే దారాగంజ్లో ఉన్న ఓ ఆలయం నాగరాజు వాసుకికి అంకితం చేయబడింది. ఇది ఆఫ్ బీట్ ప్రదేశాల్లో ఒకటి. నాగుల చవితి రోజున ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ప్రయాగ్రాజ్ కోట లోపల ఉన్న పాతాళపురి ఆలయంలో అక్షయ వట అని పిలువబడేటువంటి అమర వట వృక్షం ఉంది. దీన్ని చూసేందుకు కూడా జనం తరలి వస్తూ ఉంటారు భారీగా.